ఓం నమ శివాయ. హాయ్ అండి. ఈరోజు శివయ్య తండ్రికి ఎంతో ప్రీతికరమైన నారికేళ దీపం ఎలా పెట్టాలి, ఏ సమయంలో పెట్టాలి, ఎప్పుడైనా పెట్టొచ్చా లేదా అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. తప్పకుండా అందరూ చూడండి. అలానే స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎందాక చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? చాలా విషయాలు తెలుసుకోవచ్చండి. ఈ దీపం పెడితే మనకు ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి, అలానే ఏ మాసంలో పెట్టాలి, లేదంటే అంటే మనకి ఉదయం పూట పెట్టాలా, సాయంత్రం పూట పెట్టాలా అనేది కొన్ని విషయాలైతే చెప్తాను. ఓకేనా? ముందుగా ఒక పీట తీసుకొని మీకు అందుబాటులో ఏది ఉంటే అదండి. ఆ పీటని శుభ్రంగా మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పసుపు అనేది రాసుకున్న తర్వాత ఒక ముగ్గు అనేది పెట్టేసుకోవాలి. ముగ్గు పెట్టుకున్న తర్వాత ముగ్గు మీద కొంచెం పసుపు, కుంకుమ ఇవన్నీ వేసి అప్పుడు మనం ప్లేట్ అనేది పెట్టాలండి. ఒకవేళ నేను కొన్ని మిస్ అయినా, అంటే నా దగ్గర ట్రైపాడ్ అనేది లేదనమాట. ఆ ట్రైపాడ్ లేకపోవడంతో కొన్ని మిస్ అయ్యాయి. నేను చెప్తున్నాను కదా, అలానే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ నేను వీడియోలో చూపించలేదని అది చేయడం మానివేయకండి. అందుకనే చెప్తున్నాను. అదే నేను చెప్తుంది. స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి చూస్తే అందరికీ అర్థమవుతుంది అనమాట. ఇంకా ఈ విధంగా అనేది మనం సిద్ధం చేసుకున్న తర్వాత మీ దగ్గర రాగి ప్లేట్ కానీ లేదంటే ఇత్తడి ప్లేట్ కానీ ఉంటే ఆ ప్లేట్ని అనేది పెట్టండి. నా దగ్గర అయితే ఆ ప్లేట్ ఏమీ లేదండి. ఉన్నది ఒక ప్లేటు, కాకపోతే అదేంటంటే పెట్టడానికి పనికిరాదనమాట. ఎందుకు పనికిరాదంటే అది నాకు అంటే అశుభానికి వచ్చినటువంటి ప్లేట్ అనమాట. అందుకని అది పెట్టకూడదు. సో అందుకని నేను పెట్టలేకపోయానండి. అందుకని చెప్పేసి నా దగ్గర ఆ ప్లేట్లు 2 లేకపోయినా కానీ మనం ఇలా అరిటాకుని ఒక ప్లేట్ మాదిరి కట్ చేసుకొని చక్కగా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ విధంగా అనేది స్వస్తిక్ అనేది వేసుకోవాలండి. అరిటాకు మీద స్వస్తిక్ అనేది వేసుకుని 5 బొట్లు అనేది పెట్టుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్వస్తిక్ పెట్టి 5 బొట్లు అనేది పెట్టండి. గంధముతో 5 బొట్లు పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులో బియ్యం అనేది వేసుకోవాలండి. బియ్యం వేసుకొని మనం కొబ్బరికాయ అనేది పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకొని అలా కొబ్బరికాయని అనేది 2 చెక్కలుగా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత అంటే మనకి కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పని మాత్రమే తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను బియ్యం అనేది పోసేసాను. బియ్యం పోసుకున్న తర్వాత కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పని తీసుకొని మధ్యలో పెట్టి పూలతో అలంకరించుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పకి 5 బొట్లు అనేది పెట్టుకోవాలండి. దీనినే నారికేళ దీపం అంటారు. మనము ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి ఈ దీపం. మనం కార్తీక మాసంలోనే కాదండి, మనం విడిగా అయినా సరే సోమవారాలు సాయంత్రం పూట, అంటే సంధ్యా సమయం అంటారు కదా, ఆ టైంలో ఎప్పుడు పెట్టినా ఆ శివయ్యకి చాలా ఇష్టమైన దీపం అన్నమాట. మనం మనసులో ఏదైనా కోరిక అనుకొని మనం ఈ దీపాన్ని వెలిగించినట్లయితే అలానే మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్రమంతా పోయి ఆ శివయ్య తండ్రి మన ఇంట్లో తాండం వాడతారని ఒక చరిత్రలో ఉండిందండి. అదైతే మీకు చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను 5 బొట్లు పెట్టేసుకున్న తర్వాత పూలతో చక్కగా నీట్గా అలంకరించుకోవాలన్నమాట. ఈ దీపానికి పూలతో అలంకరించుకుంటే చాలా మంచిదండి. మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలతో అలంకరించుకోండి చక్కగా నీట్గా. నా దగ్గర నేను రాగి ప్లేటు అలానే ఇత్తడి ప్లేటు లేకపోవడంతో నేను ఈ విధంగా అరిటాకు అనేది పెట్టుకున్నానండి. మనకి అంటారు కదా, ప్రకృతికి మించిన దైవం ఏది ఉండదని. అందుకేనండి నేను అలా చేశాను. ఒకవేళ మీకు అందుబాటులో ఏమీ లేకపోతే ఇలా అరిటాకుతో పెట్టుకోండి, ఏం ఇబ్బంది ఏమీ ఉండదు. సో ఇంకా పూలతో అలంకరించుకున్న తర్వాత మనం ఒత్తులు ఏ విధంగా వేయాలి అంటే 3 ఒత్తులు, అంటే 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తులాగా చేయాలండి. అప్పుడు అది ఒక ఒత్తు అనమాట. అలా నేను ఇప్పుడు చూసారు కదా, ఇంకొక కొబ్బరి చిప్ప ఏదైతే ఉంటుందో ఆ కొబ్బరి చిప్పలో మనం బెల్లం అనేది పెట్టుకొని స్వామికి నైవేద్యం కింద పెట్టాలన్నమాట. ఇంకా నేను నూనె అంతా వడ్డించిన తర్వాత ఇప్పుడు ఒత్తులు అనేది వేస్తున్నానండి. ఒత్తులు చూసారు కదా, ఇప్పుడు 2 ఒత్తులను తీసుకొని ఒక ఒత్తిలా కలిపి ఒకవైపు వేయాలి. అంటే ఉత్తరం అట్లా మనకి ఉంటాయి కదా, అట్లా 3 వైపులా వేసుకున్న తర్వాత మనం దీపారాజన అనేది ఏకవత్తితో వెలిగించాలండి. కొంతమంది ఏంటంటే క్యాండిల్తో లేకపోతే అగ్గిపుల్లతో అలా అస్సలు వెలిగించకండి. ఎంతో పవిత్రమైన ఇటువంటి ఈ దీపాన్ని మనం కవ్వొత్తితో కానివ్వండి లేదంటే అగ్గిపుల్లతో కానివ్వండి అస్సలు వెలిగించకూడదు. ఏకవత్తితో లేకపోతే అగరబత్తి ఉంటుంది కదండి, అగరబత్తితోనైనా వెలిగించవచ్చు. మనం ఎలా పడితే అలా చేసినా ఎంత చేసి ఉపయోగం లేకుండా అయిపోతుందన్నమాట. సో అది ఒక తాంబూలం అనేది పెట్టుకున్న తర్వాత ఇంకొక కొబ్బరి చిప్ప ఏదైతే ఉంటుందో ఆ కొబ్బరి చిప్పలో
కొంచెం బెల్లం అనేది తీసుకొని బెల్లాన్ని దేవుడికి నైవేద్యం కింద సమర్పించాలి. ఈ విధంగా నేను శివయ్య పటం ఒకటి తీసుకొని అక్కడ పూలతో ఈ విధంగా నేను అలంకరించుకున్నానండి. మామూలుగా మనం ఇంట్లో దీపారాధన ఎలా చేస్తామో ఆ దీపం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ శివయ్య ముందు నారికేళ దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం వెలిగించేటప్పుడు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ వెలిగించండి. మనకి ఎంతో ప్రయోజనం ఉంటుందన్నమాట. ఆ దీపం వెలిగించినంతసేపు దేవుడి స్మరణలో మనం ఇమిడిపోవాలండి. అట్లా దేవుడికి పూజ అనేది చేసుకుంటూ పూలతో అక్షంతలతో మనం శివయ్య అష్టోత్తరాలు ఏవైతే ఉంటాయో అవి చదువుకుంటూ మనం పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఖచ్చితంగా ఈ దీపం పెడితే మాత్రం ఎంతో ప్రయోజనం ఉంటుందండి. ఇంకా నేను ఇప్పుడు సాంబ్రాణి అనేది కూడా వెలిగించేస్తున్నాను అన్నమాట. ఒకటి ఇలా మనం ఈ సాంబ్రాణి వెలిగిస్తే మన ఇంట్లో ఏదైనా చెడు అలా నెగిటివ్నెస్ ఏదన్నా ఉంటే మొత్తం వెంటనే వెళ్ళిపోతుందన్నమాట. సో ఇలా ఒక సాంబ్రాణి అనేది కూడా స్వామివారికి ధూపం చూపించిన తర్వాత ఇల్లంతా ధూపం వేయండి. అలానే మనకి శివయ్య పటానికి అంటే ఈ శివుని పటానికి తెల్ల పూలు ఉంటాయి కదండి. అంటే జాజులు కానివ్వండి, సన్నజాజులు కానివ్వండి, లేదంటే మల్లెపూలు కానివ్వండి, అలాంటి పూలు అంటే తెల్ల రకం పూలు ఏవైతే ఉంటాయో అవి వేస్తే చాలా మంచిదంటండి. ఎందుకంటే శివయ్య తండ్రికి ఆ పూలు అనేది చాలా ఇష్టమంట. అందుకని చెప్పేసి నేను నాకు అందుబాటులో సన్నజాజులు ఉంటే ఆ సన్నజాజి పూలు అనేది పెట్టానన్నమాట. ఇంకా అలానే ఇప్పుడు మనం ఏదైతే బియ్యం వేసామో స్వామివారికి మనం దీపం పెట్టే కింద బియ్యం వేసాం కదండి. ఆ బియ్యాన్ని అయితే మనం మళ్ళీ సోమవారం ఏదో ఒక సోమవారం వస్తుంది కదండి. ఆ టైంలో స్వామివారికి పొంగలిగా ప్రసాదం చేసి ఆ బెల్లంతోనూ ఆ బియ్యంతోనూ పొంగలుగా ప్రసాదం చేసి స్వామివారికి ప్రసాదం కింద నైవేద్యం కింద పెట్టి అది మనం సమర్పించాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుందండి. మళ్ళీ ఈ కొబ్బరి చిప్ప ఏదైతే ఉందో ఇది పారే నీళ్ళల్లో వేయాలండి. ఎక్కడ పడితే అక్కడ వేయకండి. ఈ పూలు, ఈ కొబ్బరి చిప్ప అంటే ఈ దీపం యొక్క ఇదన్నింటినీ ఒక పారే నదిలో కానివ్వండి, లేదంటే అలాంటి పచ్చని అలాంటి వాటిల్లో వేస్తే మంచిదండి. ఎక్కడ పడితే అక్కడ కూడా వేయకూడదు. నేనైతే ఇక స్వామివారికి పూజ అదంతా చేసుకుంటూ ఎంచక్కా చాలా మనసుకు కూడా నిజంగానండి మనం అలా కూర్చొని చూస్తూ ఉంటే మన మనసులో ఉన్నటువంటి కోరిక కూడా ఏదైనా ఉంటే స్వామివారికి చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఇది ఇప్పుడు అంటే ఈ కార్తీక మాసంలో చేసుకుంటే ఇంకా మంచిదండి. ఒకవేళ ఈ కార్తీక మాసంలో ఎవరికైనా అంటే అందరికీ కుదరొచ్చు, కుదరకపోవచ్చు కదా. అలా కుదరని వారు మామూలుగా విడి రోజుల్లోనైనా సోమవారం సాయంత్రం పూట చేస్తే చాలా మంచిదండి. ఓకేనా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయ్యో మేము ఇప్పుడు చేయలేకపోయామని ఎవ్వరూ బాధపడకండి. ఎప్పుడైనా సరే సోమవారం పూట సాయంత్రం పూట స్వామివారికి ఈ దీపం పెడితే ఎంతో మంచిదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.